మడిస్ మూమెంట్ ఏంటంటే మనిషి ఆలోచన విధానం అనేది ఒక అంటువ్యాధి లాంటిది. ఎవరైనా వచ్చి ఎప్పుడు మూడీగా ఉంటావు, లేకపోతే ఎప్పుడు డల్లగా ఉంటావు, ఎవరితో మాట్లాడవు, లేకపోతే నువ్వు ఎప్పుడు నవ్వుతానే ఉంటావు, నీ వెనకాల ఎన్ని బాధలు నవ్వుతానే ఉంటావు, ఎప్పుడు హ్యాపీగా ఉంటావు, ఈ రెండింటికి కూడా ఒకటే రీజన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ తీసుకుందాం. మనం ఏదైనా ఒక సాడ్ రీల్ తీసుకున్నాం అనుకోండి, ఈ లైన్ బాగుంది కదా అని చెప్పి అయితే షేర్ చేసినా, లేకపోతే ఇది బాగుంది కదా అని చెప్పి స్టోరీలో యాడ్ చేసుకున్నా, పొరపాటున టచ్ అయ్యి 2-3 వీడియోస్ 2-3 సాడ్ వీడియోస్ ఇలా లైక్ కొట్టినా వెంటనే సజెషన్ ఒక అయ్యే వస్తూ ఉంటాయి మనకి. అదే కామెడీ రీల్ తీసుకున్నా కూడా అంతే. ఏదైనా జోక్ బాగుందని చెప్పి షేర్ చేస్తాం అనుకో, 2-3 చూసామంటే అయ్యే వస్తాయి. ఒక స్టోరీ యాడ్ చేసుకున్నామంటే అయ్యే వస్తాయి. మనం ఏది చూస్తే అయ్యే సజెషన్లోకి వస్తాయి. సేమ్ మన ఆలోచన విధానం కూడా అంతే. నువ్వు నెగిటివ్గా ఆలోచించుకుంటావా, పాజిటివ్గా ఆలోచించుకుంటావా, నీ చేతుల్లోనే ఉంది. అలాగే సాడ్ రీల్స్ చూసుకుంటావా, కామెడీ రీల్స్ చూసుకుంటావా, అది కూడా నీ చేతుల్లోనే ఉంది. నువ్వు చేసిన దాన్ని బట్టి నీ సజెషన్ వస్తూ ఉంటాయి అనమాట. దీన్ని బట్టి ఆలోచించండి. మీరు పాజిటివ్ గా థింక్ చేయాలనుకుంటున్నారా, నెగిటివ్ థింక్ చేయాలనుకుంటున్నారా, జోయల్ గా రీల్స్ చూస్తే చిల్ అవుదాం అనుకుంటున్నారా, సాడ్ రీల్స్ చూస్తే ఏడుస్తూ ఉందాం అనుకుంటున్నారా, అంతా మీ చేతుల్లోనే.